హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మా తెలుగులో చూసేవారికి ఈ వీడియో ప్రాపర్ ఉంటుంది. ఆంధ్ర తెలంగాణ. మేము ఇప్పుడు మహారాష్ట్ర నుంచి వచ్చి పార్కింగ్లో ఉన్నాం. మేము ఇటు చూడవచ్చు, వెనకకి లారీలు ఉన్నాయి అన్నీ. మేము ఇప్పుడు తానానికి వెళ్తున్నాం. ఈరోజు సమయం ఉంది. ఇక్కడ బచేలి ఎలా ఉంది ఇవన్నీ చూపిస్తాం మీకు. ఓకే, లెట్స్ గో. ఈ గుట్ట చూడొచ్చండి. మేము ఈ గుట్ట పక్కకి లోడుకి వెళ్తాము, ఐరన్ మట్టికి. ఆ లారీ వెళ్తుంది చూడొచ్చు. ఈ పైన మొత్తం ఇది ఇక్కడ మైనింగ్కి, ఇక్కడ గుట్ట పైన గుట్ట పక్కన మేము లోడింగ్కి వెళ్తాము. అయితే ఇక్కడ ఎన్ఎండిసి ఉంది, ఇక్కడ గవర్నమెంట్ అని. ఇక్కడ ఈ ఐరన్ మట్టి అని ఈ ఎన్ఎండిసియే ఇక్కడ మైనింగ్ ఏరియాలో పనిచేస్తుంది. ఇక్కడ చాలామంది వరకు పని చేస్తారు. చూడవచ్చు, మొత్తం లారీలు ఉన్నాయి. పార్కింగ్లో ఉన్నాం మేము ఇప్పుడు. చూడవచ్చు. ఓకే, గో. మేము ఇప్పుడు స్నానానికి వెళ్తున్నామండి. ఈ రోడ్డు చూస్తున్నారు. ఎదురుగా వెళ్తే అటు కిరందులు ఉంది, ఇక్కడ నుంచి 8 కిలోమీటర్లు. కిరందులిగా అక్కడ వరకు రోడ్డు లాస్ట్. అటు వెనక్కి మొత్తము గుట్టలు ఉంటాయి. అటు లెఫ్ట్కు వెళ్తే ఆరణపూర్ జగర్గుండ వెళ్ళి అట్లా బీజాపూర్ వెళ్ళొచ్చు ఆ రూట్లో. కానీ ఇట్లా స్ట్రైట్గా లేదు, ఆరణపూర్ వెళ్ళి జగర్గుండ వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి చూపిస్తా అండి ఇక్కడ గుట్టలు ఎలా ఉన్నాయి. ఇగో చూడు, చిన్న గుట్ట, ఓ పెద్ద గుట్ట. ఎన్ఎండిసి బెల్ట్ ఉంది, కన్వేయర్ బెల్ట్ చూడొచ్చు. ఈ పక్క బచేలి సిటీ. ఇగోనండి ముంగట చూడొచ్చు గుట్టలు ఎలా ఉన్నాయి. ఈ బచేలి నుంచి మొత్తం అటు కిరందుల వరకు ఈ గుట్ట ఉంది, ఐరన్ గుట్ట. ఒక 20 కిలోమీటర్ డిఫరెన్స్లో మొత్తం ఐరన్ గుట్ట ఉంది. కొద్దిగా ఎక్కడలో ఉన్నామండి మేము. అల్పొచ్చేస్తుంది. ఇప్పుడు పొద్దుట 8 అవుతుంది. చూడొచ్చండి. చూడొచ్చు, వావ్, వ్యూ ఎలా ఉంది చూడొచ్చు. సూపర్. ఇటు చూడొచ్చండి, బచేలి చుట్టుపక్కన చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి. ఇక్కడ లోకల్స్ ఉంటారు, ఇక్కడ ఎస్టీ వాళ్ళు. చూడొచ్చు, చుట్టుపక్కన ఇలాంటి ఊరు, చిన్న చిన్న గుట్టలు, అడవి. ఇక బస్తర్లో ఛత్తీస్గఢ్ దందేవాళ్ళు అంటే ఇక మొత్తం అడవి. చూడొచ్చు, ముంగట నుంచి రోడ్ వచ్చేస్తుంది, అక్కడ బండి వచ్చేస్తుంది కిరందుల నుంచి. చూడొచ్చండి, మేము ముంగట వాటర్ వచ్చేస్తే అక్కడికి వెళ్తున్నాం తానానికి. చూద్దాం. చూడొచ్చండి, గుట్ట పక్కన చిన్న డ్యామ్ ఉంది. ఈ గుట్ట మొత్తం ఇటు ముంగట బచేలిలో నుంచి ఇటు వెనక్కి వెళ్తే ఇటు కిరందుల్. ఇక్కడ కన్వేయర్ బెల్ట్ ఉంది చూడొచ్చు. ఎన్ఎండిసి వాళ్ళు తవ్వుతారు. చూడొచ్చు అడవి ఎలా ఉంది. వ్యూ కూడా బాగుంది. చూడొచ్చండి, మేము తానానికి వెళ్తున్నాము. చూడొచ్చండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తా. ఇక్కడ ఐరన్ రాళ్ళు ఉన్నాయి. ఇక్కడ మామూలు సైజ్ అంటే బంగాళదుంపల సైజులో ఉన్నాయి ఈ రాళ్ళు. చూడొచ్చు. ఇక్కడ అంటే చిన్న చిన్న గుట్టలు కూడా చుట్టుపక్కన ఇలాంటి రాళ్ళు కామన్ కనిపిస్తాయి ఇక్కడ. చూడొచ్చు, అవి కూడా ఒరిజినల్ రాళ్ళు ఉన్నాయి ఇక్కడ, ఈ ఐరన్ రాళ్ళు. ఇక ఎక్కడెక్కడంటే ఎర్రమట్టిలాగా మురుంలాగా ఉంటాయి, కానీ ఇక్కడ అలా కాదు, ప్రాపర్ రాయే. చూడొచ్చు, ఇటు అడవి ఉందండి. మేము ఈ రోడ్లో వెళ్తాము, ఇప్పుడు తానానికి వెళ్తున్నాం ఈ రూట్లో. ముంగట చూడొచ్చు అడవి ఉంది. ఇక్కడ ఈ పైపులు పెట్టేసారు, ఏదో పనికి వచ్చేసినాయేమో, చూద్దాం. చూడొచ్చండి ఇక్కడ వ్యూ ఎలా ఉంది. గుట్ట పక్కన అందేసాం మేము. చూడొచ్చు, ఈ గుట్ట వెనక్కి ఘాట్ వెళ్తే బిజాపూర్ ఉంది, కానీ ఇలా రోడ్ లేదు, తిరిగి వెళ్ళాలి. అట్లా గీదం నుంచి అట్లా వెళ్ళాలి, లేకపోతే ఇట్లా ఆరణపూర్ జగర్గుండ నుంచి వెళ్ళాలి. ఈ గుట్ట అవతల అటు బిజాపూర్ డిస్టిక్, ఇది దంతేవాడ డిస్టిక్. మేము ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. చూడొచ్చండి ఫ్రెండ్స్, మేము అందేసాం ఇక్కడ స్నానం చేయడానికి. చూడొచ్చు, ఇక్కడ ఈ వాటర్ వచ్చేస్తుంది పై
గుట్ట నుంచి వచ్చేస్తాయి వాటర్. ఇప్పుడు ఇంత ఎండాకాలం కానీ కూలింగ్గా ఉంటాయి వాటర్. ఇప్పుడు మై నెల కానీ ఇక్కడ కూలింగ్ ఉంటాయి. ఇక్కడికి ఒకసారి వ్యూ చూపిస్తాను నేను, చూడొచ్చండి. రైల్వే ట్రాక్ కూడా ఉంది గుట్ట పక్కన, ఈ అడవి చూడు. ఆ గుట్ట పక్క నుంచి రైల్వే ట్రాక్ కూడా వెళ్ళొద్ది, చూడొచ్చండి. ఏగోనండి వాటర్తో మేము స్నానం చేస్తాం ఇప్పుడు. చూడొచ్చు ఎంత క్లీన్ ఉన్నాయి వాటరు. మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇద్దరు. చూడొచ్చండి ఎంత క్లీన్గా ఉన్నాయి వాటరు. ఇక్కడ సిమెంట్ పైపులు పెట్టి కట్టేసారు, పైనుంచి గుట్ట నుంచి వస్తాయి వాటరు. చూడొచ్చు ఎంత క్లీన్ ఉన్నాయి వాటరు. చూడొచ్చు, సూపర్, వెరీ నైస్. చూడొచ్చండి, చూడొచ్చు వాటర్ ఎలా పడుతున్నాయి, చిల్డ్ వాటరు. చూడొచ్చు. ఇప్పుడు స్నానం చేస్తాం మేము అండి. వీడియో ఇంతవరకే. ఈ వీడియో ఇక్కడ క్లోజ్ చేద్దాము. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్. ఒకవేళ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందని కామెంట్ చేయండి. కలుద్దాం మరి నెక్స్ట్ వీడియోలో. ఓకే, టాటా, బాయ్ బాయ్.